హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన టైర్ 2 హీరోలు కూడా పెద్ద పెద్ద సినిమాలకి చెక్ పెట్టారండో. టైర్ 1 హీరో అంటే 100 CR 200 CR పెట్టినా ఓకే, కానీ మన టైర్ 2 హీరోలు కూడా అంత బడ్జెట్ సినిమాలు తీస్తున్నారంటే మరి వాళ్ళు ఆ బడ్జెట్ని రీచ్ అవ్వాలంటే ఇంకెంత కష్టపడాల్సి ఉందో కదా. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, టాలీవుడ్లో టైర్ 1 హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఒక్కొక్కరు మార్కెట్ 200 CR వరకు అయితే ఉంది. సినిమా కోసం కూడా 200 CRకి పైగానే పెడుతున్నారు. ఇక టైర్ 2 హీరోలు అంటారా, టాలీవుడ్లో తమకంటూ ఒక మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుని వరుసగా సక్సెస్లతో అయితే వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన ప్రేక్షకులు టేస్ట్ కూడా మూవీస్లో కొంచెం మారింది కదా. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు తీస్తున్నారనమాట. సో టైర్ 2 హీరోల్లో అందరికంటే ఎక్కువ సక్సెస్లు అందుకుని కమర్షియల్గా దూసుకుపోతున్నాడు మన న్యాచురల్ స్టార్ నాని. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో 2 సక్సెస్లు నాని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా సినిమాతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నారు. ఆయనతో ఆల్రెడీ ఆయన అంటే సుందరానికి మూవీ చేశారు. సో ఇది నెక్స్ట్ మూవీ అనమాట. ఈ సినిమాతో ఎలా అయినా ఇద్దరు మళ్ళీ హిట్ కొట్టాలని గట్టిగా అయితే ఉన్నారు. అయితే మన నాగ చైతన్య నుంచి లాస్ట్ మూవీస్ థ్యాంక్ యూ అండ్ కస్టడీ అంత ఆడలేదు, లైక్ ప్రేక్షకులు అంత ఎక్కలేదన్నమాట. సో ఈసారి అయితే పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని తాండేల్ సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్టే పెట్టారండో. మన చేతుకు అంత బడ్జెట్ అవసరం అంటారా, అవసరమా లేదా అనేది మనం తాండేల్ మూవీ చూసాకైతే చెప్పుకోవాలి. ఇప్పటికీ వీరిద్దరి కలయికలో అయితే ప్రేమం అయితే వచ్చింది, అది హిట్ కూడా అయింది. కానీ చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ తాండేల్తో పాన్ ఇండియా రేంజ్కి అయితే వెళ్తున్నారు. ఈ మూవీలో అంత స్టోరీ ఉందా ఏమో, సినిమా రిలీజ్ అయ్యాకనే మనకు ఆ విషయం తెలుస్తుంది. కానీ సో రామ్ పోతినేని లాస్ట్ మూవీస్ ది వారియర్స్, కందా సినిమాలతో చాలా డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడైతే డబుల్ ఇస్మార్ట్తో హిట్ కొట్టాలని రామ్ అయితే గట్టిగా అనుకుంటున్నాడు. పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ అనేది వాళ్ళు చేస్తున్నారు. పూరికి లాస్ట్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. లైగర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మన అందరికీ తెలుసు. మళ్ళీ మన పూరి గారికి అంత పాన్ ఇండియా మూవీ అవసరమా అంటే అంత అవసరమా లేదా, నిజంగా డబుల్ ఇస్మార్ట్లో అంత కంటెంట్ ఉందా అనేది మనం వెయిట్ చేసి ఆగస్ట్ 15th చూడాల్సిందే. రామ్ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చింది ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు దాన్ని డబుల్ ఇస్మార్ట్తో బ్రేక్ చేయాలని ఇద్దరు అనుకుంటున్నారు. అయితే ఇట్లనే నితిన్ కూడా వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ సినిమాని అయితే చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరూ భీష్మ సినిమా తీశారు. ఆ మూవీ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. సో రెండోసారి ఇద్దరు మళ్ళీ హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నారు. ఈ 4 హీరోలు హిట్ కాంబినేషన్స్లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీటితో 1000 CR కలెక్షన్స్కి పైగా 150 CR మార్కెట్ని టచ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే వీళ్ళలో ఏ సినిమా కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ చేయండి. వీళ్ళలో ఎవరు 100 CR మార్క్ని టచ్ చేయగలరు అని మీకు అనిపిస్తుందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ సినిమాలో అయితే పాజిటివ్ టాక్ అయితే ప్రస్తుతం అయితే అందరిలో మంచి ఆసక్తిగా అయితే ఉంది. లైక్ వీళ్ళ కాంబినేషన్ బాగుంటుంది, వీళ్ళ కాంబినేషన్ హిట్ అవుతుంది అని చెప్పి పాజిటివ్ థాట్ అయితే ఉంది. సో అది ఎంతవరకు వెళ్తుంది, ఈ అన్నిట్లో ఏ సినిమా 100 CRని టచ్ చేస్తుంది, ఏ సినిమా డిజాస్టర్ అవుతుంది, ఏ సినిమా హిట్ అవుతుందో మనం ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. సో దీన్ని ఎంతవరకు వాళ్ళు సక్సెస్గా మార్చుకుంటారో కూడా మనం చూడాలి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మన ఫిల్మీ బౌల్.